హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి 4th యానివర్సరీ రోజు మేము డే ఎలా స్పెండ్ చేసాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా 9th మంత్లో ఉన్నాం కాబట్టి టెంపుల్కి అలా వెళ్ళొచ్చో లేదో అని కొంచెం డౌట్గా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా టెంపుల్కి ఏం వద్దులే అని చెప్పేసి అన్నారు. చేతన అవ్వట్లే కదా అని చెప్పేసి. ఓపిక ఉండట్లేదు నాకు, అసలుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది డెలివరీ టైం కాబట్టి. ఇంకా ఇంటి పక్క గలీలోనే శివాలయం అయితే ఉంది. ఇంకా వెళ్ళైతే దర్శనం చేసుకుందామని చెప్పేసి శివాలయంకి అయితే వెళ్ళాము. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి, 9th మంత్ ఇలా డెలివరీ టైంలో టెంపుల్కి వెళ్ళొచ్చా అసలు అని. జస్ట్ ఇలా వెళ్ళి అలా వద్దామని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి కొంచెం పాజిటివ్ వైబ్ అలా ఉంటుంది అని చెప్పేసి. మా చిన్నోడైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు బయటికి తీసుకెళ్తే. ఇంకా టెంపుల్లో కూడా ఒక దగ్గర ఆగకుండా తిరగడము. చాలా డేస్ తర్వాత ఇలా బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది వాడిని. ఈసారి యానివర్సరీకి పెద్దగా ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. ఇంకా నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. అయినా ఇది మా యానివర్సరీ రోజు వీడియో కాదు. యానివర్సరీ రోజు 11th అయితే, అంతకంటే ముందే సండే రోజు అయితే మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా మళ్ళీ లీవ్ పెట్టడం ఎందుకు, డెలివరీ టైంలో మళ్ళీ లీవ్ పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఒక 2 days ముందే వచ్చి ఇలా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. నా ఫేస్ చూసి మీకే అర్థమైపోయి ఉంటుంది, డెలివరీకి దగ్గరలో ఉందని చెప్పేసి. మొత్తం స్వెల్లింగ్ అయితే వచ్చేస్తుంది, వెయిట్ కూడా చాలా గెయిన్ అయిపోయాను. 9th మంత్ డెలివరీ టైమ్, ఇంకో 5-6 daysలో అయితే నా డెలివరీ అయితే ఉంటుంది. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పోస్ట్ చేయగానే, అప్లోడ్ చేయగానే. ఇంకా ముందు అయితే నేను డెలివరీ కోసము ఎలాంటి షాపింగ్స్ అయితే చేశాను, ఎలా నా బ్యాగ్ ప్యాక్ అయితే చేసుకున్నాను, డెలివరీ వీడియోస్, డెలివరీ షార్ట్స్, ప్రెగ్నెన్సీ రీల్స్ ఇలాంటివన్నీ షేర్ చేస్తాను. కొంచెం లేట్గా అయినా పర్లేదు, షేర్ చేస్తాను. ఇంకా 10 to 15 minutes అలా టెంపుల్లో స్పెండ్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చేస్తాను. మా చిన్నోడు చూడండి ఎలా ఎక్సైట్ అవుతున్నాడో. వాళ్ళ డాడీ రాగానే వాడి ఫేస్ మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. 8th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు బయట ఫుడ్ అసలుకే పడట్లేదు. కాకపోతే ఈసారి అయితే ఒక్కసారి బయట టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాము. నాకు ఇంట్లో ఫుడ్ కూడా సరిగ్గా పడట్లేదు, చాలా ఆయాసం ఇస్తుంది కొంచెం తినగానే. ఇంకా డైజెషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్కసారికైతే బయట టిఫిన్ చేద్దామని చెప్పేసి బయటకు అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, ఈ ప్రెగ్నెన్సీలో కూడా యాక్టివ్గా ఉన్నాను, కానీ చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్గా మా చిన్నోడిని పట్టుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే. టిఫిన్ చేద్దామని వెళ్ళడమేమో కానీ మమ్మల్ని టిఫిన్ కూడా సరిగ్గా చేయనీయలేదు. అటు ఇటు పరుగులు తీయడము, గాబర తినేసి ఇంకా బయటకు అయితే వచ్చాము. పక్కనే బేకరీ అయితే ఉంది, కొన్ని కావాల్సిన ఐటమ్ అయితే తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. ఇంకా టీవీ చూస్తూ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈవినింగ్ బయటకైతే వెళ్దామని చెప్పేసి అన్నారు. ఎక్కడికో అనుకున్నాను, మండి తినిపించాలని చెప్పేసి తీసుకెళ్లారు. 1 month బ్యాక్ అడిగానంట నేను, మండి తినాలని ఉంది. నాకు కూడా గుర్తు లేదు అసలు. ఇంకా లాస్ట్ ఒకసారి తినేస్తే డెలివరీ ముందు అయిపోతుందని చెప్పేసి మండికి అయితే వెళ్ళాము ఇద్దరం. ఇంకా చిన్నోనైతే తీసుకెళ్ళలేదు, మార్నింగే టిఫిన్ చేయనీయలేదు. ఇంకా ఇక్కడికి వస్తే అల్లరి చేస్తాడని చెప్పేసి మండి కంటే ఎక్కువ నాకు ఈ సూప్ అయితే చాలా ఇష్టము, అస్సలు మిస్ కాను. ఇంకా మండి వచ్చేసి 4 piece అంట స్పెషల్గా ఆర్డర్ చేశారు. దీంట్లో మనకి ప్రాన్స్, చికెన్, మటన్ ఇంకా ఫిష్ అయితే వచ్చింది. చాలా బాగుంది, టేస్ట్ అయితే నచ్చింది. ఇంకా లాస్ట్లోనైతే మేము ఈరోజు తీసుకున్న పిక్స్ అన్నీ అయితే యాడ్ చేశాను. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్ అండ్ స్వీట్గా ఇలా 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాము. సెలబ్రేషన్స్ ఏం కాదు కానీ ఇలా అయితే డే అయితే స్పెండ్ చేశాము. ఇలాగే ఇంకెన్నెన్నో యానివర్సరీస్ అయితే జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనోరమ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.